అందరికీ నమస్కారం. 2025వ సంవత్సరం జూన్ మాసం 29వ తేదీ ఆదివారం రోజున వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్న నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన వృశ్చిక రాశి వారు అనుకున్న దాన్ని సాధిస్తారు. అదృష్ట ఫలసిద్ధి ఏర్పడుతుంది. ఆర్థికంగా ఎదుగుతారు. ఆరోగ్యం కుదిరిపడుతుంది. సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు. భూ సంబంధిత వ్యవహారాలు లాభిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కొత్త పనులు ప్రారంభిస్తారు. అదేవిధంగా శ్రమ పెరగకుండా చూసుకుంటారు. కొన్ని పనులు ప్రారంభించి అనుకూలంగా మార్చుకుంటారు. ఆర్థిక లాభాలు ఏర్పడిన దైవ బలం కాపాడుతుంది. ముఖ్యమైనటువంటి విషయాలలో శుభ ఫలితాలు అందిన సన్మార్గంలో ముందుకు సాగి సత్ఫలితాలను సాధిస్తారు. ఉద్యోగ వ్యాపారంలో శుభ ఫలితాలు అందిన నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేస్తారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. తోటివారి సహకారంతో మేలు చేకూరుతుంది. కాలం అన్ని విధాలా సహకరిస్తుంది. ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. మీ యొక్క రంగాలలో జాగ్రత్తగా పనిచేస్తారు. ఆత్మవిశ్వాసం సడలకుండా చూసుకుంటారు. చేపట్టినటువంటి పనిలో అనుకూలత ఏర్పడుతుంది. అనవసరమైనటువంటి ఖర్చులు తొలగిన కలహాలకు దూరంగా ఉంటారు. చక్కటి శుభయోగాలు ఏర్పడిన లక్ష్య సాధనలో అనుకున్న దాన్ని సాధిస్తారు. పోరాట పటమ పెరుగుతుంది. తోటివారి సహకారం ఏర్పడుతుంది. ఆర్థికంగా శుభ ఫలితాలు వెలువడిన మానసికంగా దృఢంగా ఉంటారు. నలుగురిలో మంచి పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు. అధికారుల వైఖరి అనుకూలంగా ఉంటుంది. అనుకున్న దాన్ని సాధిస్తారు. ఆశించినటువంటి ఫలితాలు వెలువడిన చేసే పనిలో స్పష్టత పెరుగుతుంది. కాలం అనుకూలంగా మారుతుంది. సంతోషకరమైనటువంటి వార్తలను వింటారు. శరీర సౌఖ్యం కలదు. మేలు చేకూరుతుంది. చక్కటి ఆలోచనలతో అభివృద్ధిని సాధిస్తారు. ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. సమర్థవంతంగా పనిచేస్తారు. స్పష్టమైనటువంటి ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు. దైవ బలం పరిపూర్ణంగా ఏర్పడుతుంది. నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త వహిస్తారు. వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంట్లో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. గృహమున చిక్కులు తొలగిన ఉద్యోగాలలో ప్రోత్సాహకాలు అందిన ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ధనాదాయం బాగుంటుంది. ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు. జీవిత భాగస్వామితో విహారయాత్రలో పాల్గొంటారు. ఇంట బయట బాధ్యతలు పెరిగిన మానసికంగా దృఢంగా ఉంటారు. అకారణ వివాదాలు తొలగిన వృత్తి వ్యాపారంలో ఆలోచనలు కలిసి వస్తాయి. అదేవిధంగా ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు తొలగిన ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందిన మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. అనుకున్న దాన్ని సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. నూతన పద్ధతులను అవలంబిస్తారు.